హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అనుష, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఇవాళటి టాపిక్ అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి. చాలామంది అడిగేది, మేడం మాకు ఫైబ్రాయిడ్స్ ఎందుకు వచ్చాయి అన్న క్వశ్చన్ చాలామంది ఆడవాళ్ళల్లో వస్తుంది. ఫైబ్రాయిడ్ ఈజ్ వెరీ కామన్లీ సీన్. చాలామంది ఆడవాళ్ళలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 25 to 35 to 40 వీళ్ళల్లో చాలా మటుకు ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే క్యాన్సరా అని చాలామంది భయపడుతూ ఉంటారు. లేదు, ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్, అంటే అవి క్యాన్సర్ గడ్డలు కాదు, కానీ దానివల్ల ఇబ్బందులు చాలా ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తాయి అన్నది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు వస్తాయి అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి డైట్, లైఫ్ స్టైల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ అనేవి. ఇవి ఎక్కువ అందుకే 20 to 40 ఇయర్ ఏజ్ గ్రూప్లో చాలా మటుకు చూస్తాం. దీంట్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి వీళ్ళల్లో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, డైట్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, హార్మోనల్ కారణాలు ఉండొచ్చు. సో దీనికి నెక్స్ట్ ఏంటి, ఇవి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి క్యాన్సర్ గడ్డలు కావు, కానీ అలాగే వదిలేస్తే చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి. పెరిగి పక్కనున్న వేరే అబ్స్ట్రక్షన్ అంటే వేరే వాటి మీద ప్రెషర్ సిమ్టమ్స్ కానీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అన్నది మనం నెక్స్ట్ భాగంలో చూసుకుందాం.